పర్లేదు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు? అందరినీ అడిగానని చెప్పండి. సరే అయితే ఆగైతే స్మెల్ బాగుందా? ముగ్గిందా? పాపం మా వారు ఫ్రెండ్స్ ఈరోజు తాటికైతే బుక్ అయిపోయారు నా దగ్గర. ముగ్గిందా లేదా? అది ఇంటి పేరు కలర్ అలా ఉంది అంతేనా? వైట్ గా ఉన్నట్టుంది. ఇంకా ముగ్గ ప్రైజ్ ఆగు. వావ్, తాటికాయ కాల్చుకుని తింటే సూపర్ ఉంటుంది టేస్ట్. ఏంటి ఇప్పుడు పొయ్యిలు లేవుగా? 5 నిమిషాల్లో ఫినిష్ అయిపోలే. అయిపోద్దా? బుజ్జి ముగ్గిందా? నాకు ఎందుకు డౌట్గా ఉంది. అంతేనా? స్మెల్ చాలా బాగుంది కదా. సో ఇప్పుడైతే చూసారు కదా, తాటికాయ నేను డ్రాగన్ ఫ్రూట్ తోటకు వెళ్ళినప్పుడు అక్కడ ఆ బ్రదర్ని అడిగి తెచ్చాను అనమాట తాటికాయ అనేది. సో అది ఎప్పటి నుంచో ఉండిపోయింది. సడన్గా ఇది చేద్దాం అనేసరికి నాకేమో హెల్త్ అంత బాగాలేదు, బట్ పాడైపోతుందేమో అని భయం వేసింది అనమాట. ఇంకా అందుకని చెప్పి బుజ్జిని హెల్ప్ చేయమన్నాను. సో బుజ్జికి ఏంటంటే చిన్నప్పుడు వీటి గురించి క్లియర్గా తెలుసు. సో మేము మా అమ్మమ్మ వాళ్ళు మా నాన్నమ్మ వాళ్ళు ఎలా చేసేవాళ్ళు, సో అలా ఒక స్టోరీ చెప్తే అమ్మాయి అయితే నీకు తెలుసు కదా నాకు హెల్ప్ చేయని చెప్పేసి నేను అడిగాను అనమాట. ఇంకా నాకు ఎలాగ హెల్త్ బాగాలేదని చెప్పేసి ఇది పేసం తీయాలి కదా ఫ్రెండ్స్, కూర్చొని తీయాలి, కొంచెం టైం తీసుకుంటుంది. సో నాకు ఏమో అంత అలవాటు కూడా లేదనమాట. మా అమ్మమ్మ ఎక్కువ వండుతూ ఉంటుంది, నేనైతే చాలా తక్కువ. పిండి వంటలు ఇలాంటివి చేయడం చాలా తక్కువ. బట్ ఇప్పుడున్న ట్రెండింగ్లో ఉన్న రెసిపీస్ అయితే చేస్తాం, కానీ పాతకాలం వంటలు అయితే నాకు పెద్దగా తెలియదు అనమాట. కానీ నాకు తాటిబూర్లు అంటే చాలా ఇష్టం. మా అమ్మ వాళ్ళైతే తాటి రొట్టె అది కట్టెల పొయ్యి మీద వేసేవారు. అప్పుడు అంత ఇష్టం ఉండేది కాదు, నా చిన్నప్పుడు అయితే అస్సలు తినేదాన్ని కాదు. ఇవి ఏమన్నా టెంకలు కాలిస్తే అవి తినేదాన్ని అనమాట. చాలా టేస్ట్ ఉంటుంది కాల్చిన తాటికాయ, టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది కదా. మొత్తానికైతే నా దగ్గర ఉన్న వాటితోనే పాపం బుజ్జి చాలా కష్టపడ్డారు. దీంతో పేసం బాగానే వస్తుంది, కానీ కొంచెం టైం తీసుకుంటుంది, కంఫర్ట్ లేదనమాట. ఇంకా మొత్తానికి ఇది త్వరగా అయ్యేలా లేదని నేను కూడా గ్రేటర్ ఉంటుంది చూడండి, దీంతో అయితే బాగా వచ్చింది. అక్కడ కనిపిస్తుంది మీకు ప్లేట్లో, ఆ గ్రేటర్తో అయితే నేను తీసాను కొంచెం. అలా ఇద్దరం కలిసి చక్కగా పేసం అయితే తీసేసాం అనమాట. బట్ నాకు ఓపిక అయితే లేదు, వండగలుగుతానా లేదా అన్న డౌట్ అనమాట. బట్ కాయ అయితే చూసారా, మీకు స్టార్టింగ్లో చూపించాను ఎంత బాగుందో. చాలా మంచి తాటిగా తెచ్చుకున్నాను వండుదామని చెప్పేసి. అమ్మమ్మ వండింది, కానీ ఈసారి ఎందుకో కొంచెం టేస్ట్ అయితే లేదనమాట, సరిగా ఎంజాయ్ చేయలేకపోయాము. తనే అన్నది కొంచెం తేడా జరిగింది ఏదో అని చెప్పేసి అన్నదనమాట. ఇంకా ఫస్ట్ అయితే చూడండి నా స్టైల్లో చాలా బాగుంటాయి, కొంచెం క్రిప్సీగా, కొంచెం గట్టిగా, కొంచెం టేస్టీగా ఉంటాయి అనమాట. అండ్ పేస్ట్ని తీసిన తర్వాత అందులో మళ్ళీ పీచు ఏదన్నా ఉంటే తీసేసుకోవాలి. ఎంతో కొంత ఉంటుంది అనుకోండి. ఒక తాటికాయకి నేను 1/2 kgలో ఒక హాఫ్ తురుముకున్నాను అనమాట. బెల్లం మొత్తం 1/2 kg కూడా తురిమేశాను, అందులో సగం వేసుకున్నాను. సగంకి కొంచెం ఎక్కువనే పడింది. బయట కొంచెం వాయిస్లు అవి పడుతూ ఉంటాయి, దానికైతే మీరు నన్ను ఎక్స్క్యూజ్ అయితే చేసేయండి. సో అది. అండ్ ఈ విధంగా పేస్ట్ మొత్తం లో ఫస్ట్ బెల్లం యాడ్ చేసేసుకోవాలన్నమాట, ఎందుకంటే బెల్లం మెల్ట్ అవుతూ ఉంటుంది కదా. సో ఇలా వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు వదిలేస్తాను, అది బాగా మెల్ట్ అయిపోయిన తర్వాత ఇడ్లీ రవ్వ ఉంటుంది కదా. సో ఇడ్లీ రవ్వని నేను ఏంటంటే ఒక తాటికాయకి ఇక్కడ ఒక బౌల్ ఉంది చూడండి, నేను వేస్తున్నాను. ఆ బౌల్తో 2 బౌల్స్ ఇడ్లీ రవ్వ యాడ్ చేశాను అనమాట. అంటే కొలత ఎలా తెలుస్తుంది పేస్ట్కి అని నాకు డౌట్ ఉండేది ఫస్ట్లో. ఇది ఏదైతే ఉందో పేస్ట్, ఇదంతా కూడా మనకి బ్యాటర్ అంతా కూడా మనం బూరెలు వేసుకోవడానికి కంఫర్ట్గా ఉండేటట్టు కలుపుకోవడమే అనమాట. ఎంత నూక పడుతుందో అడ్జస్ట్మెంట్ చూసుకుంటూ కలుపుకోవడమే. సో ఆ విధంగా నేను నూకని కలుపుకుంటాను అనమాట. మరీ ఎక్కువ నూక కూడా వేసేయకూడదు, కొంచెం చేయి తడుపుకుంటూ బూరెల్లా చేసుకుని వేసుకుంటే సాఫ్ట్గా వస్తాయి. ఇడ్లీ రవ్వ ఎక్కువైపోయింది అనుకోండి, ఏమవుతుందంటే గట్టిగా వచ్చేస్తాయి అనమాట. మొత్తానికి ఇలా నేను ఇడ్లీ రవ్వనైతే మిక్స్ చేసుకుంటున్నాను అనమాట.
మీలో ఎంతమందికి తాటిబూరలు అంటే ఇష్టం? తాటికాయకి సంబంధించి సీజన్లోనే దొరుకుతుంది కాబట్టి తాటికాయ ఒకటి, అండ్ ముంజులు, లైక్ తాటి తేగలు, తాటి చెట్టు నుంచి మనకి 3 రకాలుగా సీజనల్గా తింటూ ఉంటాం కదా. చాలా బెనిఫిట్స్ కూడా ఉంటాయంటారు తాటికాయ వలన, చలవ చేస్తుందని కూడా అంటూ ఉంటారు కదా. సో ఇలా నేనైతే రవ్వనైతే యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత చూడండి ఈ విధంగా నేను కలుపుకున్నాను అనమాట. నాకైతే కొంచెం రవ్వ ఎక్కువైంది, అంటే మరీ కాదులేండి, లైట్గా, బట్ చాలా టేస్టీగా ఉన్నాయి నిజంగా. బెల్లం కూడా లైట్గా, చాలామంది తాటికాయ స్వీట్ ఉంటుందనేసి లైట్గా వేస్తారు, దానివలన తాటికాయలో స్వీట్తో పాటు చేదు కూడా ఉంటుంది. సో అది తగులుతూ ఉంటుంది అనమాట, చల్లారిపోయాక కూడా తగులుతూ ఉంటుంది. బెల్లం ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది. బెల్లమే కాబట్టి అది కూడా హెల్తీయే కాబట్టి చక్కగా ఎక్కువగా యాడ్ చేసుకోండి. ఈ విధంగా నేను బాల్స్లో చుట్టుకుని ఆయిల్లో వేసి మొత్తానికైతే రెడీగా పెట్టేసుకునేదాన్ని అనమాట. ఇలా రెడీగా పెట్టేసుకుని తీస్తూ ఉన్నాను. ఇలా మనం ఏదైనా స్టీల్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే బాగుంటుంది. మనం అంటే మరీ ఎక్కువ రోజులే ఉంచేయంగా. సో మాకైతే 2 డేస్లో కంప్లీట్ అయిపోయాయి, ఎక్కువ రోజులు కూడా లేవు, అంటే తక్కువ దీని నిండా వచ్చాయి అనమాట. బట్ చాలా టేస్టీగా ఉన్నాయి. సో అలా హెల్త్ బాగోకపోయినా అవైతే వండాను అనమాట. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా కుకింగ్ అవి అయిపోయిన తర్వాత బొబ్బర్లు అయితే కుక్ చేస్తున్నాను. రైస్ కూడా పెట్టేశాను. అండ్ బొబ్బర్లు ఏంటంటే ఫస్ట్ నేను ఆయిల్లో మగ్గించేస్తాను అనమాట. సో ఇలా చేస్తే బాగుంటుంది, ఎందుకో నాకు నచ్చుద్ది. అండ్ టొమాటోస్ ఇలాంటివి ఏమీ లేకుండా ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చేస్తే బాగుంటుంది. అండ్ ఇంకా వర్క్ చేయమంటే చాలు ఎప్పుడు తప్పించుకుందామా అని నా వెనకే తిరుగుతూ ఉంటుంది అనమాట. మళ్ళీ నేను దగ్గరుండి తిట్టి మరీ చదివిస్తూ ఉంటాను. సన్నీకి అయితే చెప్పక్కర్లేదు, ప్రైజ్ అయితే కొంచెం డుమ్మా కొట్టేస్తూ ఉంటుంది మధ్య మధ్యలో లేవడం అదిని. అండ్ కిచెన్లో నేను ఆల్టెక్ మీకు చూపిస్తాను చూడండి డిజైన్. చాలాసార్లు షేర్ చేద్దామని అనుకున్నాను, మర్చిపోయాను. ఈ విధంగా ఫ్లవర్ డిజైనింగ్ వచ్చి 2 కలర్స్ షేడ్ అయితే వస్తుంది. అండ్ కొంతమంది సబ్స్క్రైబర్స్ని కొన్ని చోట్ల నన్ను మీట్ అయ్యారు. సో ఆ వీడియో క్లిప్పింగ్స్ అయితే షేర్ చేస్తాను. నాకైతే చాలా హ్యాపీగా, ప్రౌడ్గా అనిపించింది. ఎవరికి అనిపించదు చెప్పండి? ఇలాంటి గుర్తింపు కోసమే నేను కూడా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను. బట్ నన్ను గుర్తుపట్టి అండ్ నా ఫోటో కూడా కావాలని అడిగారు వీరమణి గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్కి. అండ్ శ్రీను గారు మీకు కూడా. అండ్ అలాగే అక్కడ రైతు బజార్లో మీట్ అయ్యాను అనమాట వాళ్ళని. వీరమణి గారు నన్ను చూసి నిజంగా చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అయ్యారు. నాకు అది ఇంకా బాగా నచ్చింది. దెన్ నెక్స్ట్ వచ్చేసి విశాల్ మార్ట్లో రంజిత గారా నేమ్ అయితే మిస్ అయ్యాను. సో సారీ ఫర్ దట్, ఎందుకంటే ఆ సాంగ్ రికార్డ్ అవ్వలేదన్నమాట వాయిస్ అనేది. దెన్ నెక్స్ట్ వచ్చేసి సునీత గారు అండ్ ఆ పక్కన క్రాంతి. మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ అనేది నాకు ఎప్పుడు ఇలానే ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే అస్సలు బాగాలేదు. నా హెల్త్ అయితే ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే బాగాలేదనమాట. ఏంటి అంటే యాక్చువల్లీ 1 డే నైట్ సడన్గా నాకు ఆన్ ద స్పాట్ హాస్పిటల్కి వెళ్ళాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. కొంచెం హెల్త్ అనేది డిస్టర్బ్ అయిందనమాట. సో ఏం పర్లేదు, ఇప్పుడైతే బాగానే ఉన్నాను. బట్ ఒక 2 డేస్ నుంచి రెస్ట్లో ఉన్నాను. అవుటింగ్ వీడియోస్ అయితే లేవు అనమాట. అందుకే ఈరోజు నా బ్లాగ్ని అయితే మీతో షేర్ చేస్తాను. నా ఫేస్ కూడా కొంచెం డల్ ఉంటుంది అండ్ ఆయిలీ హెయిర్, నన్ను అయితే మీరు ఇగ్నోర్ చేసేయండి. అండ్ ఇప్పుడైతే నేను రీసెంట్లీ షాపింగ్ చేసిన కొన్ని ఐటమ్స్ని మీతో షేర్ చేసుకోవాలనిపించింది. అంటే షాపింగ్ చేసిన తర్వాత నాకు అనిపించింది బెస్ట్ అని. సో ఇవి బెస్ట్ అనిపిస్తే మీకు కూడా యూజ్ అవుతాయి కదా అని షేర్ చేస్తున్నాను అనమాట. ఇంతకు ముందు వరకు మీరు చూసిన వీడియో కూడా, ఇప్పుడు వరకు చూసింది కూడా 2 డేస్ బ్యాక్ అనమాట. అది జరిగి ఒక 2 డేస్ పైన అవుతుంది. ఇప్పుడు బ్లాగ్లో యాడ్ చేశాను. అండ్ విశాల్ మార్ట్కి విజిట్ చేశాను కదా రీసెంట్లీ. చాలా వీడియోస్ నేను ఎవ్రీ ఐటమ్ ప్రైస్తో పాటు మీకు ఎవ్రీ ర్యాక్లో ఉన్న కలెక్షన్ మొత్తం చూపించాను. ఇంకొక 2-3 వీడియోలు వస్తాయి. బట్ ఈ మధ్యలో నాకు హెల్త్ బాగాలేక ఇంకొకటి ఎడిటింగ్ కూడా చేసి అంత ఓపిక కూడా లేదనమాట. సో అలా అయిపోయింది. అండ్ ఓకే, అండ్ ఈ బ్యాగ్ అయితే నేను తీసుకున్నాను విశాల్ మార్ట్లో. చాలా అంటే చాలా బాగుంది. క్యారింగ్కి, స్టోరీస్కి అది కూడా చాలా బాగుంటుంది. సో ఇక్కడ 2 పాకెట్స్ వచ్చి చూడండి. అండ్ అలాగే సైడ్స్ కూడా 2 పాకెట్స్ వచ్చాయి. అండ్ ఇక్కడ ఈ విధంగా మనకి లాక్ బటన్ ఉందన్నమాట. లోపల అంతా కూడా స్టోరేజ్ చాలా ఎక్కువ చేసుకునేలాగే ఉంది. లోపల మళ్ళీ చిన్న పాకెట్ ఇచ్చారనమాట.
సీక్రెట్ పాకెట్ లాగా. ఇది నేను ఎందుకు తీసుకున్నాను అంటే యాక్చువల్లీ ఇది మనం హ్యాండ్ బ్యాగ్లో తగిలించుకోవడానికి కావదు, 2 చేతులకి తగిలించుకోవాలి. సో ఇలా మనం ఆ అలవాటు ఉన్న వాళ్ళకి బాగుంటుంది. ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి, డిజైన్స్ కూడా డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి. నాకు ఎందుకు ఈ కలర్ ఈ మోడల్ నచ్చింది. ఇది ఎందుకు నేను తీసుకున్నాను అంటే వీడియోస్కి అవుటింగ్కి ఎక్కువ వెళ్తాను కాబట్టి నాకు ఇందులో చక్కగా మొబైల్, మైక్స్, ట్రైపాడ్స్ మొత్తం ఇంకా షూటింగ్కి సంబంధించినదంతా కూడా ఇందులో పెట్టేసుకుందామని చెప్పి అయితే నేను ఇది తీసుకున్నాను అనమాట. 299 చాలా అంటే రీజనబుల్ కాదా అనేది మీరే చెప్పాలి. బట్ నేను 299కి అయితే తీసుకున్నాను. అక్కడైతే 99 రూపీస్ నుంచి హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి విశాల్ మార్ట్లో. ఇంకొకటి నేను తీసుకున్నది ఇది నాకు చాలా బాగా నచ్చింది. మనకి చక్కగా బాతింగ్కి బాగుంటుంది అనమాట. పిల్లలకి మెయిన్ వాళ్ళు సెల్ఫ్ బాతింగ్ చేసుకునేటప్పుడు వీపది అందదు కదా, సో వాళ్ళకి ఇది చక్కగా బాగా యూజ్ అవుతుంది అనమాట. చక్కగా ఈ విధంగా క్లీన్ చేసుకోవడానికి బ్యాక్ సైడ్ అంతా కూడా చాలా బాగుంటుంది. ఇది 49 రూపీస్, బాగా నచ్చింది. ఇంకా చాలా ఉన్నాయి అక్కడ. కలర్స్ అయితే లేవు, ఒకటే కలర్ అనమాట. ఇది ఒకటి తీసుకున్నాను 49 రూపీస్కి. అండ్ ఇంకా చాలా కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాను. ఇదొకటి మోడల్ నేను ఇప్పటివరకు తీసుకోలేదు, ఏమో ఎప్పటి నుంచో ఉందేమో నాకు తెలీదు. బట్ ఇది ఒకటి తీసుకునేది 99 రూపీస్. బాత్రూమ్ బ్రష్ బాగుంది. అంటే ఎప్పుడు సింగిల్గా అంటే ఇవి కూడా చూపిస్తున్నాను అని అనుకోవద్దు, మీకు యూజ్ అవుతాయి ఇలాంటి మోడల్స్ ఉన్నాయి అని తెలుస్తుందని చెప్పి షేర్ చేస్తున్నాను. అఫ్కోర్స్ ప్రతిదీ షేర్ చేస్తాను అనుకోండి. అలాగే ఇది కూడా అనమాట. అక్కడ క్లాతింగ్ అదంతా కూడా చాలా బాగుంది. ఆ వీడియోస్ కూడా నేను మీకు షేర్ చేశాను, లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి, చూసేయండి. అంటే ఇలా మనకి బాక్స్ అయితే వచ్చిందనమాట. దీనికి వాటర్ స్టెయిన్ అయిపోవడానికి కూడా హోల్ ఉంది దీనికి. సో ఈ విధంగా పెట్టుకోవడానికి అనమాట. ఇది 99 రూపీస్. ఇంకా కొన్ని గ్రోసరీ ఐటమ్స్ తీసుకున్నాను. ఇవైతే కొన్ని డీమార్ట్లో తీసుకున్న ఐటమ్స్ కూడా ఉన్నాయి, నేను ఇంకా అవి సర్దుకోలేదు. ఇదైతే డీమార్ట్లో తీసుకున్నా. బట్టలు ఆరేసుకోవడానికి రోప్ అనమాట, 65 రూపీస్. అండ్ ఈ క్లిప్స్ కూడా డీమార్ట్లోనే తీసుకున్నా. ఇవైతే 79 రూపీస్. ఎక్కువ క్లిప్స్ ఉన్నాయి, ప్లస్ స్ట్రాంగ్గా ఉంటాయి అనమాట. చేయాల్సింది ఏంటంటే హోమ్ డెకోర్ ఐటమ్స్ అని నేను ఒక వీడియో చేశాను, చాలా రోజులు అయిపోతుంది. సో అక్కడ ఒక బెడ్షీట్ అయితే తీసుకున్నాను. ఇలా ప్యాకింగ్ అయితే ఇలానే ఇచ్చారు, ఈ బ్యాగ్తో ఇచ్చారనమాట. అక్కడ హోమ్ డెకోర్ ఐటమ్స్ అయితే క్వాలిటీ మెయిన్ అనమాట. అక్కడ క్వాలిటీ పరంగా మీరు ఏదైనా కొనాలి అంటే క్లాతింగ్ కానీ హోమ్ డెకోర్ ఐటమ్స్ ఏదైనా కానీ ది బెస్ట్ అని అయితే నేను చెప్తాను. ఇక్కడ అన్ని రకాల సైజెస్, బెడ్షీట్స్, దివాన్ కాట్ సెట్స్ అన్నీ ఉంటాయి. సో ఈ బెడ్షీట్ అయితే తీసుకున్నాను. ఇది చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇవి ఏంటంటే ఎంత బరువు అనుకుంటున్నారో, ఒక రగ్గులా ఉంది, బెడ్షీట్లా లేదు. సో దీనికి మనకి కామన్గా 2 పిల్లోస్ అయితే వస్తాయి. కలర్ ఎలా ఉంది, బాగుందా? సో అది లైట్ కలర్స్ నాకైతే చాలా లైక్ అట్రాక్టివ్గా బ్రైట్ కలర్స్ ఇష్టపడుతుంటాను. అండ్ బుజ్జికి అయితే లైట్ కలర్స్ సెలెక్ట్ చేస్తుంటారు. బెడ్షీట్స్ కూడా ఎప్పుడు ఏంటంటే మనకి లైట్ కలర్స్ ఉంటేనే బాగుంటుంది అనమాట. కలర్స్ లైట్నింగ్ ఎక్కువ ఉంటే నిద్ర త్వరగా పట్టదంటారు, ఎంతవరకు నిజమో నాకు తెలీదు. సో పిల్లోస్ అయితే ఇది సైజు కొంచెం పెద్దవే ఉన్నాయి, పిల్లోస్ సైజు. అండ్ బెడ్షీట్ మనకి ఎలా వస్తుందంటే మొత్తం బెడ్ అంతా వేసిన తర్వాత వేలాడడానికి ఈ కలర్ వేలాడుతుంది అనమాట. అండ్ మనకి మిడిల్లో అంతా కూడా ఈ బెడ్షీట్ వస్తుంది. ఇంక ఫైనల్ టోటల్ అంతా కూడా ఇదే బెడ్షీట్ ఉంటుంది. మొయ్యలేకపోతుంది, అంత బరువు ఉంది అనుకుంటున్నారు, చాలా బరువు ఉంది. బట్ బాగుంది కదా, చాలా బాగుంది. అండ్ అంటే వీడియోలో ఎలా కనిపిస్తుందో నాకైతే తెలీదు. బెడ్ మీద కూడా ఇంకా వేయలేదు, వేసిన తర్వాత కూడా మీకు బెడ్ మేకింగ్ చేసిన తర్వాత చూపిస్తాను ఎలా వచ్చింది ఏంటి అనేది. బట్ ఏంటంటే మనం డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టామా తక్కువ ఖర్చు పెడుతున్నామా అనేది చూసుకుంటాం చాలామంది. అమ్మో ఇది ఎంత ప్రైజ్ అనేసుకుంటాం ఫస్ట్. ఏంటంటే వన్స్ మనం అది కొనిన తర్వాత మనకి ఎంతకాలం మెయింటైన్ అవుతుంది అనేది కూడా చూసుకోవాలి కదా. సో అలాంటప్పుడు మనకి కంపల్సరీ తక్కువ డబ్బులే ఖర్చు అవుతాయి. ఇప్పుడు తక్కువలో కొనేసి దాన్ని తక్కువ కాలం వాడిన తర్వాత మళ్ళీ ఇంకోసారి ఇంకోటి కొనాల్సి వస్తుంది, అలా కూడా మనకు డబ్బులు ఎక్కువ అయిపోతాయి కదా. సో ఏదో ఒకటి బెస్ట్ కొనుక్కున్నామంటే మళ్ళీ మనం ఖర్చు పెట్టాల్సిన పని ఉండదు. సో ఆ బెస్ట్ అనేది చాలా కాలం వచ్చేస్తుంది కాబట్టి అలా కూడా ఆలోచించి కొన్ని క్లాతింగ్స్లో కొనుక్కోవాలి. ముఖ్యంగా బెడ్డింగ్స్ అనమాట. మనం అస్తమాటు బెడ్షీట్స్ మారుస్తూ ఉంటాము, వాషింగ్ చేస్తూ ఉంటాము. సో క్వాలిటీ ఉన్నాయి అయితే మనం ఎక్కువ కాలం వాడేవి క్వాలిటీగా కొనుక్కుంటేనే బెటర్ అనమాట. ఆ క్వాలిటీ అయితే మాత్రం నాకు అక్కడ కనిపించింది. సూపర్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి, దివాన్ కాట్ సెట్స్, కర్టైన్స్ సూపర్. ఇంకా సో ఇది
నేను అక్కడ తీసుకున్నాను అనమాట. చాలా బరువు ఉంది. ఇది కూడా తీసుకుని యాక్చువల్లీ చాలా డేస్ అవుతుంది. అండ్ మాట్లాడే ఓపిక కూడా లేదు, కానీ చాలా ఓపిక తెచ్చుకుని మాట్లాడుతున్నా. అండ్ ఇది బెడ్షీట్ బాగుందా లేదా మీరు నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. అండ్ మీరు అందరూ కూడా నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్లో కూడా మనకి చాలామంది ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. ఇన్స్టా ఫ్యామిలీ అండ్ వైటీ ఫ్యామిలీ అందరూ కూడా కంబైన్డ్గా ఉండాలని నేను అనుకుంటున్నాను. సో ఇన్స్టాలో ఫాలో చేసే వాళ్ళందరూ కూడా యూట్యూబ్ని ఫాలో అవ్వాలని, అలాగే యూట్యూబ్ని ఫాలో అయ్యే వాళ్ళు కూడా నా ఇన్స్టా ఐడి కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి కూడా వెళ్ళి నన్ను ఫాలో అవ్వాలని మిమ్మల్ని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే. అండ్ నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఇది స్టడీ టేబుల్. పిల్లలకి స్టడీ టేబుల్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. నాకు ఎలా అర్థమైందంటే సన్నీ సఫర్ అవుతుంటే అర్థమైంది. మా అబ్బాయి వాడు ఏంటంటే ఎక్కువగా నెక్ డౌన్లో పెట్టి రాస్తూ ఉంటాడు. సో హోంవర్క్స్ అవి ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళకి మెడ పట్టేయడం, నొప్పి రావడం, దానివల్ల వాళ్ళు అన్కంఫర్ట్గా ఫీల్ అవడం అలా అవుతుంది కదా. సో అందుకని చెప్పి ఇలాంటివి తీసుకున్నాను. ఇది నేను తీసుకోలేదు, బుజ్జే తీసుకున్నారు. ఇది A to Z తీసుకున్నాం. కాకినాడ సర్పంచ్ జంక్షన్లో A to Z తీసుకున్నారనమాట. బాగుంది చూడండి. ఇక్కడ మనకి పెన్స్ ఏమైనా పెట్టుకునేలాగా ఇక్కడ ఒకటి, అండ్ అలాగే మనం ఏమైనా మిల్క్ ఇచ్చినా లేదా వాటర్ స్టడీ చేసేటప్పుడు వాటర్ బాటిల్ కానీ అదే పెట్టుకునేలాగా. అండ్ బ్యాక్ సైడ్ అయితే ఇలా వచ్చిందనమాట. మీకు ఓపెన్ చేస్తాను. ఇవి కూడా విశాల్ మార్ట్లో ఉన్నాయి. అంతకంటే ముందే మేము ఇక్కడ తీసుకున్నాం అనమాట. ఇలా చక్కగా ఇలా వస్తుంది. బాగుంది, నాకైతే బాగా నచ్చింది. ఈ హల్క్ తీసుకున్నారు. మా ఓడికి యానిమేషన్ అంటే చాలా ఇష్టం. స్పైడర్ మ్యాన్ అంటాడు, బ్యాట్మ్యాన్ అంటాడు, హల్క్ అంటాడు. వీటి మీద ఎక్కువ ధ్యాస ఉంటుంది అనమాట. సో ఒక సూపర్ హీరోస్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ అనమాట. సో అందుకని ఈ థీమ్ తీసుకున్నారు. చిన్న చిన్న సౌండ్స్ వినిపిస్తాయి, ఎక్స్క్యూజ్ అయితే చేసేయండి. అండ్ ఇది వచ్చేసి లైక్ 650 రూపీస్ అనమాట. ఓకే. అండ్ ఇదేమో ఇది కూడా చాలా బాగుంది, చాలా వెయిట్ ఉంది. ఇది మా అమ్మాయి కోసం తీసుకున్నాము. యాక్చువల్లీ నేను షార్ట్స్లో రోడ్ సైడ్ షాపింగ్ పెట్టాను. సో అక్కడ ఏంటంటే ఉయ్యాలలు అండ్ ఇంకా స్టడీ టేబుల్స్ అవి కొన్ని రకాల ఐటమ్స్ పెట్టి అమ్ముతున్నారనమాట. అక్కడ ఆగాను నేను. ఆగిన తర్వాత చూస్తే బాగా చిన్న పిల్లలకి మాత్రమే ఉన్నాయన్నమాట. ఒక 2nd క్లాస్ 5th క్లాస్ వరకు చదివే పిల్లలకి అలా ఉన్నాయి. 5th క్లాస్ కూడా కాదు, కొంచెం చిన్న పిల్లలకి. ఇదిగో టేబుల్ చూస్తే మీకు అర్థమైపోతుంది కదా. ఇలా బ్యాక్ అయితే ఇలా వస్తుంది మనకి. ఇదిగోండి, ఇలా పెట్టేస్తే టేబుల్ ఇలా వస్తుంది అనమాట. సో ఇదైతే చాలా తక్కువ. దీనిపైన మనకి పిల్లలు చదువుకునేలా కూడా లాటెక్స్ అవి కొన్ని డేస్ మంత్స్ కూడా ఇచ్చారనమాట. చక్కగా ఇది కూడా ఇలా పెట్టుకుని వర్క్ చేసుకునేలాగా ప్రైజీకి తీసుకున్నాను నేను. ఇది వచ్చేసి 150 రూపీస్. చాలా రీజనబుల్ కదా. నేను 150కి బార్గెనింగ్ చేశాను. 100కి చేసినా ఇచ్చినేమో నాకైతే ఐడియా లేదు. బట్ మరి 100కి అడిగితే బాగోదేమో అనిపించి 150కి అడగానే ఇచ్చేసాడు అనమాట. చాలా రీజనబుల్ ప్రైస్, క్వాలిటీ కూడా బాగుంది. 150కి అసలు ఏమొస్తుంది యాక్చువల్గా చెప్పాలంటే. ఇది 150కి చాలా అంటే చాలా రీజనబుల్ అని అర్థమైంది నాకు. అది ADP రోడ్ ఉంటుంది కదా, అచ్చంపేట జంక్షన్కి దగ్గరలోనే. ఫుల్ వీడియో చేద్దాం అనుకునే లోపే నాకు హెల్త్ బాగాలేదనమాట. బట్ కంపల్సరీ అక్కడ చేస్తాను. ఆ రోడ్ సైడ్లో చాలా ఐటమ్స్ ఉంటాయి, అవన్నీ ఫుల్గా మీకు వీడియో అయితే వస్తుంది. చాలా రీజనబుల్, క్వాలిటీస్ కూడా బాగానే ఉన్నాయి. నేను చూశాను కదా, ఇదిగో చాలా బాగుంది. నేను అన్నీ అంటే క్వాలిటీ ఎక్కువ తక్కువ లేకపోతే ఇది పెద్ద షాపా చిన్న షాపా ఇలా కాదు, ఎక్కడ ఏది ఉంది ఎలా ఉంది అనేది నా కాన్సెప్ట్ మీకు చెప్పాలన్నది అంతే. చాలామంది పెయిడ్ ప్రమోషన్స్ మీరు ఇలా కావాలని చెప్తున్నారు అలా అంటారు. లేదు, అది బాగాలేదంటే అసలు నేను వీడియోనే చేయను. బాగుంది అంటేనే చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగాలేదంటే అసలు నేను అక్కడికే వెళ్ళను అనమాట. నేను ప్లస్ మళ్ళీ ఏంటంటే అక్కడ ఏమున్నాయనేది డైరెక్ట్గా నేను వీడియోలో చూపిస్తాను మీకు. సో నా ఒపీనియన్, నాకు నచ్చిన టేస్ట్ మీకు నచ్చాలని లేదు. అలా కూడా కొన్ని చోట్ల అవుతుంటుంది కదా. సో అదనమాట. అండ్ ఇవి నేను చేసిన షాపింగ్ ఇది చాలా బాగుంది. పిల్లలకి చాలా బాగుంటుంది. అంటే కొంచెం ఇది స్టిక్కరింగ్ అనుకోండి, ఇదంతా కూడా ఒక స్టిక్కర్ అనమాట. మనం వాడేదాన్ని బట్టే ఉంటుంది. బట్ ఇదైతే చాలా బరువు ఉంది. ఐరన్, ఇది కిందనైతే ఐరన్ వచ్చింది. సో ఈ విధంగా చాలా బాగుంది, కంఫర్ట్గా ఉంది పిల్లలకి. కాకపోతే ప్రైజ్కి కొంచెం చిన్నదైంది. నేను మళ్ళీ వెళ్ళి చేంజ్ చేయాలనుకుంటున్నాను. వీడియో కోసం వెళ్ళినప్పుడు చేంజ్ చేస్తాను. సో ఇది ఇవాళ వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. చూసాలా వెళ్ళిపోకుండా లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్కి మన వీడియోస్ని షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి.